మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి అయితే మనం వచ్చినాము. సో ఈ రోజు ప్రొద్దున అంటే అగ్రహారం గ్రామంలో జవాజీ ఎల్లయ్య అయితే ఒక గుర్తు తెలియని వాహనము ఢీ కొట్టడంతో అక్కడికక్కడే స్పాట్ లో మరణించడం అయితే జరిగింది. సో ఆ సందర్భంగా అయితే మనం అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగింది అని చెప్పేసి మనం కంప్లీట్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎల్లయ్య వాళ్ళ ఇద్దరు కొడుకులు అయితే మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం వారిని అడుగుదాము. అంత ప్రొద్దున యాక్సిడెంట్ జరిగింది కాబట్టి మరి వీళ్ళైతే అక్కడ అందుబాటులో లేరు. మరి వాళ్ళకి ఏం జరిగిందని చెప్పేసి ముందుగా సమాచారం ఎవరు అందించారు, అసలు ఏం జరిగిందని చెప్పేసి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. డైలీ మార్నింగ్ వాక్ వెళ్తూ ఉంటాడు. పొద్దున్న 4:30 నుంచి 5:30 వరకు వాకింగ్ చేస్తూ ఉంటాడు. మెయిన్ రోడ్ మీద తిరగడం వల్ల పొద్దున ఉదయం ఆ ఊరు చివరిలో యాక్సిడెంట్ అయింది. ఊరు చివరిలో తెలిసిన అతను పేరు గుర్తులేదు, ఆయన వచ్చి ఇంటికి వచ్చి చెప్పారు పడిపోయి ఉన్నారు, అదే వెహికల్ అన్నవన్ వెహికల్లో యాక్సిడెంట్ అయిందని. తొందరగా వెళ్ళి అప్పటికే 2-3 ఉన్నారు. అలా హాస్పిటల్లో అంబులెన్స్ కాల్ చేశారని తెలిసింది. చాలాసార్లు ట్రై చేసాం, అది రావడానికి టైం పడుతుందని మా ఊరు సర్పంచ్ రాజేష్ అని ఉంటాడు, ఆయన ఆరికి కాల్ చేస్తే ఆయన సొంత కారు తీసుకొచ్చి సిస్టల్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అప్పటికే లేట్ అయిందని డాక్టర్లు చెప్పారు. స్పాట్ లోనే చనిపోయాడా? ఏ టైం కు జరిగి ఉండొచ్చు? 5:30 వరకు ప్రతిరోజు వాకింగ్ మార్నింగ్ వాకింగ్ వెళ్తారు. అంటే మెయిన్ రోడ్ లోనే లేకపోతే మీరు ఇంటి మార్గం మధ్యలో? మెయిన్ రోడ్లో. మెయిన్ రోడ్. అంటే అసలు ఎలా జరిగింది, అంటే ఏ టైం కి జరిగి ఉండొచ్చు? ఎర్లీ మార్నింగ్ అండి, 5 నుంచి 5:30 మధ్యలో. 5 నుంచి 5:30 మధ్య. ఎంతమంది అంటే మీరు తనకి వెళ్ళే వరకు అంటే మీరిద్దరు తమ్ముడు, నేను అక్కయ్యకి వెళ్ళాను. ఏం చేస్తుంటాడు? నానే పిండిగిరిని పడతాం. పిండిగిరిని రియల్ ఎస్టేట్లో ఎప్పుడన్నా అవసరం ఉంటే చూసుకుంటాం. తాళ్ళెక్కేటోడు అనారోగ్య కారణంగా ప్రస్తుతానికి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాడు. మీరేం చేస్తుంటారు? నేను ప్రైవేట్ కంపెనీ ఉద్యోగం, నేను తమ్ముడు ఇద్దరు. కదండి, ఇక్కడైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళ కొడుకు అయితే ఇప్పుడు మనతో మాట్లాడడం అయితే జరిగింది. ప్రతిరోజు వాకింగ్ కి వెళ్తాడట వాళ్ళ జవాజీ ఎల్లయ్య. 5 నుంచి 5:30 మధ్యలో అయితే మా డాడీ ప్రతిరోజు వాకింగ్ కి వెళ్తాడు. సో అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. ఒక గుర్తు తెలియని వాహనం అయితే ఢీ కొట్టడంతో నాకు తెలిసిన వ్యక్తి, అంటే వాళ్ళకి పేరు కూడా నాకు తెలియదు కానీ ఒక వ్యక్తి మాకు సమాచారం అందేయగానే నేను వెళ్ళాను. అలాగే మా గ్రామ సర్పంచ్ గారు కూడా వచ్చారు. సొంత వెహికల్లో మేమైతే ఇక్కడ హాస్పిటల్కి అయితే తీసుకురావడం అయితే జరిగింది. స్పాట్ లోనే చనిపోయాడు మా నాన్నగారే అని చెప్పేసి అంటున్నాడు. నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా మార్నింగ్ టైంలో వాకింగ్కి వెళ్తారు కానీ వచ్చే వాళ్ళైనా మనం వాకింగ్కి వెళ్ళే వాళ్ళమైనా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మెయిన్ రోడ్ మీద చాలా వెహికల్స్ వస్తుంటాయి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి వాళ్ళు నిద్రలో ఉంటారు కొంతమంది. సో ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా కూడా ఏం కాదు. ఎందుకంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను, ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా కూడా ఏం కాదు. వెళ్ళగానే మనం ఒక 5-10 నిమిషాలు లేట్గా వెళ్తే పోయి నష్టమేమి ఉండదు. ఇంటి దగ్గర మన కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ బలవుతుంది, అక్కడ మీ ఫ్యామిలీ కూడా బలవుతుంది. సో డ్రైవింగ్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, కొంచెం చూసి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు ఎంత సఫర్ అవుతారు, మన కోసం వెయిట్ చేస్తారు కాబట్టి చాలా సఫర్ అవుతారు. సో కొంచెం చూసి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. సో మనం కూడా వాకింగ్కి వెళ్తున్నాం కదా, మనకి ఏమో ఇప్పుడు ఈ టైంలో ఏం వెహికల్స్ వస్తున్నాయి అని చెప్పేసి జాగ్రత్తగా వెళ్తాం. వాకింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగానైతే వాకింగ్ చేయండి. కొంతమంది ఇయర్ బడ్స్ పెట్టుకుని కూడా కాల్స్ మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తారు. సో అది కూడా చాలా ప్రమాదకరం. మనం వాకింగ్ చేస్తున్నాము, జాగ్రత్తగా వెనుకకి ముందుకు చూసుకొని మాత్రం వాకింగ్ చేయండి అని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను. సో కెమెరామెన్ రవితో నేను శ్రవంతి, సుమన్ టీవీ.